నమస్తే, వెల్కమ్ టు K6 చర్చా కార్యక్రమం. ఈరోజు మనతో నూడా చైర్మన్ కేశవేణు గారు ఉన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన గురించి మరియు నూడాకి సంబంధించిన విషయాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు K6. థ్యాంక్ యూ అమ్మా. K6 కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఏడాది పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా చక్కగా ఉందమ్మా. ఏడాది పాలన పూర్తయి ప్రజలు కూడా చాలా విధమైన సమస్యల నుంచి బయటపడ్డారు. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ రాగానే ఉచిత బస్సుతో పాటు చాలా రకాలైన పథకాలు అమలు చేసి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. సార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్న మీరు అనుకున్నది ఆశించింది ఒకటి, కానీ మీకు వరించిన పదవి మరొకటి. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేను ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. పార్టీ ఏది ఆదేశిస్తే అది నేను తీసుకుంటాను. నాకు గౌరవమైన పదవి ఇచ్చారు నూడా చైర్మన్గా. జిల్లా అంతా విస్తరించి ఉన్నది కాబట్టి చాలా గౌరవమైన పదవి ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నేను ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను. సార్, నూడా చైర్మన్గా మీ బాధ్యతలు ఏంటి? నూడా చైర్మన్గా నా బాధ్యతలు ఏంటంటే, ఇంతకుముందు 88 గ్రామాలు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉండే. ఇప్పుడు నేను పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దాంట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నూడా పరిధిని మొత్తం జిల్లా అంతటా విస్తరించారు. ఇప్పుడు 3 మున్సిపాలిటీలు అంటే భీమ్గల్, ఆర్మూర్, బోధన్, ఒక కార్పొరేషన్ నియామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు జిల్లాలోని అన్ని గ్రామాలను కూడా నూడా పరిధిలో విస్తరింపజేయడం జరిగింది. మార్గదర్శకాలు వస్తున్నాయి కాబట్టి చాలా గొప్ప పదవి ఇది నేను భావిస్తున్నాను. ఓకే సార్, నూడా పరిధి ఎంతవరకు విస్తీర్ణం కలదు సార్? మొత్తం టోటల్ జిల్లా అంతా 5 నియోజకవర్గాలు ఎంత అవుతుందో అన్ని గ్రామాలకు అన్ని మున్సిపాలిటీలు కూడా నూడా పరిధిలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఓకే సార్, నూడా గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు సార్? నూడా గ్రామాల ప్రజలకు ముందుగా మంచినీటి సౌకర్యము, అలాగే కొత్త రహదారులు నిర్మించడం, అలాగే పార్కుల నిర్మాణము, మురుగునీటి కాలువల నిర్మాణము, ఇటువంటి వాటికి నూడా నిధులను వెచ్చించాల్సిన అవసరం ఉంది. దీనిపై కూడా మా సిపిఓ గారు కానీ మా వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ గారితో కూడా పలు దఫాలుగా చర్చించడం జరిగింది. ఎట్లా నిధులు వస్తున్నాయో అట్లా మేము కొత్త రహదారులను నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తున్నాము. ఓకే సార్, దీనికి సంబంధించిన నిధుల సమీకరణ ఏ విధంగా ఉంది సార్? నూడా పరిధిలో ఏదైతే గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ వెంచర్స్ ఏదైతే చేస్తారో అట్టి వెంచర్స్ వల్ల వచ్చే 20% వాళ్ళ ఏదైతే ఆదాయం మీద దీంట్లో ఉంటుంది మన రుసుము కట్టేది, ఆ ఫీజు ద్వారా మాకు నూడా నుంచి నిధులు వస్తాయి. అలాగే గ్రామాలలో ఏదైతే ఇల్లు కట్టుతారో అవి గ్రామ పంచాయతీ ద్వారా కూడా మాకు నూడాకు నిధుల సమీకరణ జరుగుతుంది. అట్టి నిధులనే మేము మళ్ళీ గ్రామాలకు కానీ పట్టణాల రోడ్లకు కానీ మురుగునీటి వ్యవస్థలకు కానీ మేము మళ్లించడం జరుగుతుంది. ఓకే సార్, అలాగే మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మాస్టర్ ప్లాన్ చాలా అవసరం నియామాబాద్ నగరానికి కానీ జిల్లాకు కానీ. ఎందుకంటే 1975 మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఇప్పుడు నడుస్తున్నది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మన నియామాబాద్ నగరము. ఒకప్పుడు కరీంనగర్, నాందేడ్ నుంచి కూడా నియామాబాద్ నగరానికి వ్యాపార నిమిత్తమై అక్కడి నుంచి వచ్చేవారు. ఇప్పుడు మనము వెనుకబడిపోయాం. కరీంనగర్, నాందేడ్ ఎంతో ముందు పడిపోయింది. ఎందుకంటే మన దగ్గర రహదారుల నిర్మాణం సరిగా లేదు, పార్కింగ్ వ్యవస్థ సరిగా లేదు. కాబట్టి మాస్టర్ ప్లాన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది ఇబ్బంది పడ్డా సరే మేము ఖచ్చితంగా దానిపై కట్టుబడి ఉన్నాము. పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ మా మహేశ్వరన్న అలాగే షబీర్ అలీ గారి సహకారంతో నియామాబాద్ నగరంలో కానీ జిల్లాలో కానీ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే విధంగా మేము చర్య తీసుకుంటాము. ఓకే సార్, అలాగే 6 గ్యారెంటీల గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ పాలనలో 6 గ్యారెంటీల పట్ల ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? చాలా బాగుందమ్మా. 6 గ్యారెంటీల పథకంలో భాగంగా మేము ముందుగా 4 గ్యారెంటీలను ఇప్పటికీ అమలు చేస్తున్నాము. అందులో గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే రైతు భరోసా కార్యక్రమం 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే సన్నబియ్యము బోనస్గా కూడా మేము మాట ఇవ్వకున్నా కానీ రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం బోనస్ ఇవ్వడం జరిగింది. ఇలా 4 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. కొన్ని వేల ఉద్యోగాలను కూడా సుమారు 58,000 ఉద్యోగాలను కూడా మేము ఈ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా నిరుద్యోగుల్లో కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఓకే సార్, ప్రజాపాలన గ్రామ వార్డు సభలు ఎలా జరిగాయి? ఏ రకమైన దరఖాస్తులు వచ్చేసారు ప్రజల నుంచి?
ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఏడాది కాలంగా నడుస్తుంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అలాగే డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా వారు ఇవ్వలేదు. కొన్ని కట్టి అలాగే నిరుపయోగంగా ఉన్నాయి. అటువంటి వాటిని కూడా మేము సరిచేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రామ సభల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం జరుగుతున్నది. ఇది నిరంతర ప్రక్రియ. రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రేషన్ కార్డ్స్ కాంగ్రెస్ పాలన ఉన్నన్ని రోజు ఖచ్చితంగా ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అలాగే చాలామంది నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అలాగే స్థలం ఉన్న వారు కూడా 5 లక్షలు రుణ సాయం కోసం కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వాటన్నిటిని ఇప్పుడు క్రోడీకరించి కంప్యూటరీకరించి వారికి అర్హులను గుర్తించి అధికారులు వారికి ఆ పథకాలను అమలు చేయడంలో వారు సిద్ధంగా ఉన్నారు. సార్, అలాగే కొత్తగా 4 పథకాలను ప్రారంభించారు. దీని విషయంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? చాలా చక్కగా ఉందమ్మా. ప్రజలు కోరుకున్న విధంగా ప్రజాపాలన జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విధంగా కొనసాగితే ఇంకా ఫర్దర్గా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రజల నుంచి స్పందన ఉంది. సార్, అలాగే ప్రతిపక్షాల వారి ఆరోపణల విషయంలో మీ స్పందన ఏంటి సార్? ప్రతిపక్షాలు అన్నప్పుడు ఖచ్చితంగా ఆరోపణలు చేయడం సహజమమ్మ. ఎందుకంటే ప్రజాపాలన నడుస్తున్నది, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేదు. వారు అది గమనించి ఏదో ప్రజలను రెచ్చగొట్టేసి లబ్ధి పొందే విధంగా ప్రతిపక్షాలు చేయడం సహజం. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రజాపాలనను అడ్డుకుంటే వారికి అధోగతి ప్రజలే పట్టిస్తారని చెప్పక తప్పదు. ఓకే సార్, రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది సార్ ఈ సంవత్సరం పాటున? ఈ ఏడాదికి పాటు ప్రజాపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక ఇబ్బందులు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నీ అధిగమించి ఉచిత బస్సు కానీ, ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల సౌకర్యం కానీ, అలాగే సబ్సిడీ ఫ్రీ 500 రూపాయలు సిలిండర్ ద్వారా కానీ, ఇలా పలు పథకాలను ప్రవేశపెట్టి చాలా చాలా అభినందనీయమైన వ్యక్తిగా ప్రజల్లో మన్నన పొందారు. ఆయనకు మేము మా జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరి తరఫున, నిజామాబాద్ ప్రజలందరి తరఫున మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆదర్శ సీఎం ఆనాడు వైఎస్ గారు ఉన్నారంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఒక పేరు పడిపోయింది ఆయన పేరు మీద, రేవంత్ రెడ్డి గారి పేరు మీద. ఓకే సార్, అలాగే నూడా చైర్మన్గా మీకు లోకల్ ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి సపోర్ట్ అందుతుంది? మాకు నూడా చైర్మన్గా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బను బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బోధన్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే అక్కడ నూతనంగా రాకేష్ రెడ్డి గారు కానీ, అటు ప్రశాంత్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరి ద్వారా మాకు సహాయ సహకారాలు అందుతున్నాయి. పెద్దగా చెప్పాలంటే సుదర్శన్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ అయిన షబీర్ అలీ గారు, ఈ ముగ్గురు కూడా నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. వీరి ముగ్గురు చేయబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిధులను అనేకంగా ఇవ్వాలని చూస్తున్నారు. కాబట్టి ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఈ ముగ్గురు వల్ల ఖచ్చితంగా అభివృద్ధి పదంలో పోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే సార్, అంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు, వారి నుంచి సహకారం ఎలా ఉంది సార్? ఇద్దరు కూడా అర్బన్కి చెందిన ముఖ్యమైన నాయకులు మాకు. ఎందుకంటే పిసిసి అధ్యక్షుల వారు ఒకటి, ఆయన మళ్ళీ ఎమ్మెల్సీ గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల అన్ని నిర్వహణ బాధ్యత చూసేది షబీర్ అలీ గారు. ఈ ఇద్దరు కూడా నాకు చాలా చక్కగా సహకరిస్తున్నారు. ఎప్పుడు కూడా ప్రభుత్వ పథకాలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కానీ, కార్యకర్తలుగా కానీ, ఏ విధమైన సమస్యలు ఉన్నా కానీ ప్రజల సమస్యలు వీరిద్దరు తీర్చడంలో నన్ను ముందుకు తీసుకెళ్తూ నా ద్వారా ప్రజలకు సేవ చేసే విధంగా వారి ఇద్దరు నాకు తోడ్పడిన అందిస్తున్నందుకు వారి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా ఎంతో ప్రోత్సహిస్తూ ప్రజల సమస్యలు తీర్చే విధంగా సుదర్శన్ రెడ్డి గారు కూడా చాలా చాలా నాకు సహకరిస్తున్నందుకు ఈ ముగ్గురికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. సార్, అలాగే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా యూత్ చూసుకుంటే ఎక్కువ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. దీని పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలా స్పందిస్తారు ఈ విషయంలో? ముఖ్యంగా మీరు చూశారు, సినీ పరిశ్రమలో డ్రగ్స్ దొరికినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంత తీవ్రమైన చర్యలు తీసుకున్నారో. అంటే పేదవారు పెద్దవారు అన్న భేదం లేకుండా కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతుంది. అలాగే
హైదరాబాద్ కూడా డ్రగ్స్ ఫ్రీ జోన్గా మొత్తం రాష్ట్రం మొత్తం చేయాలని చెప్పి దీనికి ప్రత్యేకమైన పోలీస్ వ్యవస్థను ఐజీని అపాయింట్ చేయడం జరిగింది సీఎం గారు. అలాగే నిజామాబాద్ జిల్లాకు వస్తే మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో పేదలు అలాగే విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులకు రీఫిల్స్ ద్వారా ఏ పెన్ను ఉండే రీఫిల్స్ ఏదైతే ఉంటాయో వాటి ద్వారా కూడా డ్రగ్స్ సప్లై చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కానీ షబ్బీర్ అలీ గారు కానీ అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ప్రత్యేకమైన దృష్టితో అప్పటి సిపి గారికి ఖచ్చితంగా చెప్పేసి అటువంటి డ్రగ్స్ నిర్మూలన మొత్తం పోయే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు డ్రగ్స్ కొద్దిగా కట్టడిలో ఉన్నాయని చెప్పి చెప్పక తప్పదు. ఓకే సార్, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటే కొందరు సంక్షేమ పథకాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అందని వారికి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి? సంక్షేమ పథకాలు అనేది కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక భాగం, అది నిరంతరంగా కొనసాగుతుంది. ఇప్పుడు కొంతమంది లబ్ధిదారులను ఎన్నిక చేయడం జరిగింది. రాని వారు ఎట్టి పరిస్థితులు నిరాశ నిస్పృహకు కోల్పోవద్దు. మా ద్వారా కానీ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. మీరు ఎవరైతే రానివారో మరీ ఒక అప్లికేషన్ అక్కడ పెట్టండి, లేదంటే నోడా ఆఫీస్లో నేను మార్నింగ్ 11 to 2 వరకు 80% ప్రతిరోజు ఉంటున్నాను. మాకు వచ్చి ఇచ్చినా కానీ మేము వారికి సమస్య పరిష్కరించేలా చేస్తాము. రేషన్ కార్డ్స్ నిరంతర ప్రక్రియ, గృహజ్యోతి నిరంతర ప్రక్రియ, అలాగే ఇల్లు లేని పేదలకు 5 లక్షల ఆర్థిక సహాయము మరియు ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మొన్న ఏదైతే అధికారులు ఎంపిక చేశారో దీంట్లో పారదర్శకంగా చేయడం జరిగింది. సీఎం గారు కానీ మా ముగ్గురు పెద్దలు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, ఎవ్వరు కూడా ఇంటర్ఫియర్ కావద్దు, అధికారులే నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది. కాబట్టి ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కానీ మేము దాన్ని చక్కదిద్దే విధంగా అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటాం. రాని వారికి ఖచ్చితంగా వస్తాయని చెప్పి ఈ పథకాలు అన్నీ వస్తాయని చెప్పి మేము చెప్పక తప్పవుతుంది. ఓకే సార్, అలాగే నిజామాబాద్ నగరంలో చూసుకుంటే లేఅవుట్ లేకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతుంది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? నిజామాబాద్ నగరంలో కానీ ఇంతకుముందు గత ప్రభుత్వం టీఆర్ఎస్లో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా లేఅవుట్స్ లేకుండా పేద ప్రజలను మోసగించి ప్లాట్లను అమ్మడం జరిగింది. అటువంటి వారికి కఠిన చర్యలు తప్పవు. అలాగే పేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ ఎవరైతే ప్లాట్ కొంటున్నారో మీరు ఖచ్చితంగా లేఅవుట్ ఉన్నదా లేదా అని చెప్పి చూసుకొని ఎంక్వైరీ చేసుకొని ఖచ్చితంగా లేఅవుట్ ఉన్న ప్లాట్లు కొని మీ భవిష్యత్తును కూడా మంచిగా చూసుకోవాలని చెప్పి, ఎందుకంటే రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తప్ప నాన్ లేఅవుట్ ప్లాట్స్ ఉంటే దానికి అధిక ఫీజు కూడా మీరు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడే లేఅవుట్ ఉన్న ప్లాట్లను కొనాల్సిందిగా మేము కోరుతూ, అలాగే ఎవరైతే నాన్ లేఅవుట్ ప్లాట్లు వేసి పేద ప్రజలను మోసం చేస్తున్నారో అటువంటి రియల్టర్ల భర్తం ఖచ్చితంగా పడతాం. వారికి ఇప్పటికే చాలామందికి షోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వారి ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి ప్రజలందరూ మీరంతా గమనించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే రియల్టర్ల భర్తం పట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఓకే సార్, అలాగే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సీ స్కూల్ ప్రారంభించారు, ఎలా నడుస్తున్నాయి, ఎలా ఉంది సార్? ఏడాది పాలన చదువు, వైద్యము, విద్య ఈ రెండుకి రేవంత్ రెడ్డి గారి పాలన నిదర్శనం. ఈ రెండుకి కూడా ఆయన ఎంతో ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే పేద ప్రజలకు వైద్యం కోసం 10 లక్షల రూపాయలను కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పేద పిల్లలు వెనుకబడిన వారు చదువుకోవడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను జిల్లా వ్యాప్తంగా 3 నియోజకవర్గాలకు శాంక్షన్ చేయడం జరిగింది. ఒకటి బోధన, ఒకటి నిజామాబాద్ రూరల్. మా ఎమ్మెల్యే లేకున్నా కానీ ఆర్మూర్ కూడా ఇవ్వడం జరిగింది, అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా కానీ. ఎందుకంటే మాకు రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు వైద్యం, విద్య అందివ్వాలనేది రేవంత్ రెడ్డి గారి పాలన. కాబట్టి ఆయనకు ఈ 3 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఇచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, అలాగే ఎండాకాలం వస్తుందంటే మనకు గుర్తుకొచ్చేది తాగునీటి సమస్య. ఆ తాగునీటి సమస్య రాకుండా ఎలా తీర్చనున్నారు తాగునీటి సమస్య? చాలా మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ఇంతకుముందు తాగునీటి కోసం చాలా ఇబ్బంది పడేవారు జనాలు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఆయన ముందు చూపుతో గుత్పాలి సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెంచడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తాగునీటి సమస్య ఆ ప్రాజెక్టు ద్వారా తీరబోతుంది. ప్రజలు ఎవరు కూడా అధైర్యపడద్దు. నిజామాబాద్ నగరంలో కానీ జిల్లాలో కానీ ఖచ్చితంగా తాగునీటి సమస్య అనేది జిల్లాకు లేకుండా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ. ఆయనకు మరొక్కమారు K6 తరఫున పెద్దలు ముందు చూపుతో చేసిన ఆయన మంచి పనికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, కార్పొరేషన్ పాలక వర్గం మొన్ననే ముగిసింది.
ఇప్పుడు మీపైనే బాధ్యత ఎక్కువ ఉంది. ప్రజల నుంచి వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించనున్నారు? కార్పొరేషన్ పాలకవర్గం బాధ్యతలో మొన్న 26-27వ తారీఖు వరకు ముగిసింది. ఖచ్చితంగా 100పై దీని భారం పడనుంది. మేము ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా జీవనంలో జరిగే సమస్యలను పరిష్కరించే విధంగా 100 చైర్మన్గా నేను బాధ్యతలు చేపడతాను. అధికారులతో కూడా సమీక్షించి శానిటేషన్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చూసి అన్ని విధంగా ప్రజలకు నేను చర్య తీసుకుంటానని చెప్తున్నాను. ఓకే సార్, అలాగే ఏడాది పాలన చేసిన అభివృద్ధి వచ్చే ఎన్నికలలో ఎలాంటి ప్రభావం చూపనుంది? ఖచ్చితంగా ఇప్పుడు మంచి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలందరూ సహకరిస్తారు. రాబోయే రోజుల్లో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, సర్పంచ్ కానీ, వార్డు సభ్యులందరినీ కూడా ప్రజలు ఈ మంచి పాలన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని పాలక వర్గాలు అటు జెడ్పీతో సహా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీయే చేజిక్కించుకునే విధంగా ప్రజలు తీర్పునిస్తారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కోరేది ఏంటంటే ప్రజా జీవనంలో ప్రజల సమస్యలు తీర్చడంలో భాగంగా మీరందరూ ప్రతిరోజు గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, వీధుల్లో కానీ తిరుగుతూ ప్రజలకు సమస్యలు పరిష్కరించి రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, నాయకునికి నేను చెప్తున్నాను. అలాగే అర్హతకు తగ్గ విధంగా ఖచ్చితంగా ఏదో ఒక పదవి మీకు అందరికీ వస్తుంది రాబోయే రోజుల్లో. కాబట్టి మీరు అందరూ ఆధారపడకుండా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, చాలా పాలక వర్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో డైరెక్టర్స్ అవి ఉన్నాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కానీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కానీ మీకు బాధ్యతలు రానున్నాయి. కాబట్టి మీరు ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కార్యకర్తలను కానీ, నాయకులను కానీ కోరుతున్నాను. ఓకే సార్, చివరిగా మీరు ఇచ్చే భరోసా ఏంటి? K6 వ్యూవర్స్కి మీరేం చెప్తారు? చాలా ఏళ్ళుగా నేను K6 చూస్తున్నాను. చాలా చక్కటి వార్తలతోటి, చక్కటి ప్రోగ్రామ్స్ తోటి K6 యాజమాన్యము ప్రజల్లో చొచ్చుకుపోయింది. దీనికి అహర్నిశలు కృషి చేస్తున్న K6 సిబ్బందికి కానీ, యాజమాన్యం కానీ నేను ధన్యవాదాలు నగర ప్రజలు, జిల్లా ప్రజల ద్వారా నేను తెలియజేస్తున్నాను. K6 ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, ఏడాది పాలన చాలా చక్కగా సాగుతుంది. ఈ పాలన రేవంత్ రెడ్డి గారి పాలన, ప్రజాపాలన ఇలా ఇంకా 4 సంవత్సరాలు కొనసాగుతుందని తెలియజేస్తూ ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయని మాకు దృష్టికి తీసుకొస్తే మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ కానీ మేము అన్ని సిద్ధంగా ఉంటాం. అలాగే మన ముగ్గురు పెద్ద నాయకులు అటు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, షబ్బీర్ అలీ గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి మా పెద్ద నాయకులందరూ కూడా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ K6 యాజమాన్యానికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొని ఎన్నో విషయాలు ఈరోజు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే ఈ నిజామాబాద్ నగర ప్రజల కోసం, నిజామాబాద్ నగర ప్రజల అభివృద్ధి కోసం మీరు ఎప్పుడు ఇలాగే సహకరించాలని చెప్పేసి K6 తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6.